హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నా లైఫ్లో చాలా స్పెషల్ డే అయిన మా పెళ్లి రోజు నాడు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రోజు ఎర్లీ మార్నింగే లేచాను. కొంచెం తొందరగా లేచి పనులు అవి చేసుకుంటే రెడీ అయ్యి గుడికి అది వెళ్దాం కదా అని చెప్పేసి మా ఇంటి దగ్గర రాములవారి గుడి దగ్గర ధనుర్మాసం కదా, నెల రోజులు కూడా తెల్లవారుజామున 5 గంటల నుంచి భజన అయితే చేస్తున్నారు. విష్ణు సహస్రనామం అది చదువుతున్నారు, గోవిందనామాలు అవి కూడా చదువుతున్నారు. ఇంట్లో పనులన్నీ కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకొని తలస్నానం చేసేసి ఫస్ట్ రెడీ అయిపోయాను. నేను రెడీ అయిపోతే నాకు పెద్ద పని అయిపోయినట్టే. కొంచెం ఆడవాళ్ళు రెడీ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాం కదా, రెడీ అయిపోయామంటే మిగతా పని తొందరగా చేసుకోవచ్చు అని చెప్పేసి మంచిగా మా వారు తీసింది డ్రెస్సే ఫస్ట్ వేసుకోవాలని చెప్పేసి డ్రెస్ వేసేసుకొని సింపుల్గా రెడీ అయిపోయాను. రెడీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవడానికి పాయసం అయితే కాస్తున్నాను. ఏ చిన్న అకేషన్ అయినా స్వీట్స్ అవి ఉన్నా కానీ ఇంట్లో పాయసం కంపల్సరిగా చేసుకుంటాం కదా, అలానే నేను కూడా పాయసం అయితే చేస్తున్నాను. నేతిలో సేమియాలని ఫ్రై చేసేసి అందులోని చిన్న సగ్గుబియ్యమే కదా ఉడికిపోతాయి అని చెప్పేసి సగ్గుబియ్యం కూడా వేసేసి పాల్లో ఎన్ని నీళ్ళైతే వేస్తామో అవి ముందుగా సేమియాల్లో వేసేసి ఉడికించేసుకుంటాను. ఒక పక్క పాలు మరిగించేసుకుంటాను. ఇలా చేసుకుంటే సేమియా తొందరగా అయిపోతుంది. మనం ఎలా అయితే దింపామో అలానే ఉంటుంది, చిక్కబడకుండా ఉంటుంది. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్కువగా చేసినప్పుడు ఈ ప్రాసెస్లోనే సేమియా అయితే చేస్తాను. పాలు వేసేసిన తర్వాత స్వీట్నెస్కి సరిపడా పంచదార వేసేసి యాలకుల పొడి వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ దేవుడి దగ్గరికి, అత్తయ్య గారికి, మావయ్య గారి దగ్గరికి పెట్టడానికి 2 గాజు గిన్నెల్లోకి అయితే తీసేసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి అన్నీ సర్దుకుంటున్నాను. ముందుగా మా వారు పువ్వులు అవి కూడా పెట్టేశారు. నేను దీపం కుందులకి గంధం కుంకుమ బట్టలు అవి పెట్టుకొని నూనె అది వేసి ఒత్తులు అవి వేసి అన్నీ రెడీ చేస్తున్నాను. అత్తయ్య గారు మావయ్య గారి ఫోటోని కూడా స్టూలు వేసి పక్కన పెట్టుకొని సేమియా స్వీట్స్ పళ్ళు అవన్నీ పెట్టి కుంకుమ గంధం బట్టు పెట్టి దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత అత్తయ్య గారు మావయ్య గారి దగ్గర కూడా దండం పెట్టుకుంటాము. అప్పుడే మా మ్యారేజ్ అయిపోయి 1 ఇయర్ అయిపోయిందా, అసలు రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో. ఈ సంవత్సరం అంతా కూడా నాకైతే చాలా హ్యాపీగా గడిచింది. అందుకే 2024 అంటే నాకు చాలా స్పెషల్ నిజంగా. ఎందుకంటే నేను దేవుడికి చేసుకున్న పూజల ఫలితంగా ఇంత మంచి వ్యక్తిని నాకు వరంగా ప్రసాదించారనే భావిస్తాను. మా వారు నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటూ బాధలో అయినా సంతోషంలో అయినా ఏ విషయంలో అయినా ధైర్యాన్ని ఇస్తూ ముందుకు నడిపిస్తారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒక భార్యలాగా కాకుండా బిడ్డలాగా చూసుకుంటారు. ఒక అమ్మాయి జీవితానికి ఇంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పండి. భర్త సపోర్ట్ ఉంటే మనకి ఎంత కష్టం వచ్చినా కూడా సింపుల్గా దాన్ని సాల్వ్ చేసుకోగలుగుతామన్న నమ్మకం ఈ 1 ఇయర్లో నాకైతే కలిగింది. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరి గ్రామ దేవత అయిన నూకాల అమ్మవారి గుడికి వెళ్ళి ఇద్దరం కూడా దర్శనం చేసుకున్నాము. మా పెళ్లి రోజు మేము అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది. కానీ ఒక్కటే డిసప్పాయింట్, వీడియోస్ తీయడానికి కుదరలేదు. నా ఫోన్లో అప్పుడే సరిగ్గా ఛార్జింగ్ అయిపోయింది. నైట్ ఇంకా పడుకునేసరికి అది లేట్ అయిపోవడం వల్ల నేను ఫోన్లో ఛార్జింగ్ ఉంది లేదో చూసుకోలేదు. అందుకే ఇంకా వీడియోస్ తీయడానికి అయితే కుదరలేదు. మేము నూకాలమ్మ వారిని దర్శనం చేసుకున్న తర్వాత మా బావగారు వాళ్ళకి అది కూడా సేమియా ఇచ్చేసి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అమ్మ 5 ముత్తైదువులకి తాంబూలం ఇస్తే మంచిదని చెప్పేసి 5 ముత్తైదువులకి తాంబూలం అది ఇచ్చి అమ్మ నాన్న అక్షింతలు అది వేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఆ రోజంతా కూడా చాలా హ్యాపీగా గడిచింది. సినిమాలకి షికార్లకి అది తిరిగి కేక్ కటింగ్లు అలాంటి ఆర్పాటాలు ఏం చేసుకోలేదు. కానీ ఫ్యామిలీ మెంబర్స్తో అమ్మ మంచిగా వండి పెడితే ఆ రోజు మార్నింగ్ స్పెషల్స్ గారెలు అయితే వేసింది. తర్వాత ఆఫ్టర్నూన్ పన్నీర్ కర్రీ, బిర్యానీ ఇవన్నీ చేసింది. మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్ కింద పకోడీ వేసింది. అవన్నీ తింటూ అలాగా సరదాగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా, అలా సరదాగా గడిచింది. మా ఇంటి దగ్గర అందరూ ఉంటారు కదా, వదినలు వీళ్ళందరూ కూడా, వాళ్ళతో అలా ఉంటే అసలు టైమే తెలియదు. నా స్వీట్ మెమరీస్ అయినా నా మ్యారేజ్ ఫొటోస్ని అయితే షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా 1 ఇయర్ మ్యారేజ్ జర్నీలో నేను నేర్చుకున్నవి కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. భార్యాభర్తల బంధం మరింత స్ట్రాంగ్ అవ్వాలి అంటే ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
ఇద్దరికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. ప్రేమ కంటే ముఖ్యంగా నమ్మకం ఉండాలి. ఎవరైనా కూడా భార్య మీద సపోజ్ చెడుగా చెప్పారు అంటే అది మనం నమ్మేలాగా ఉండకూడదు. నా భర్త ఏంటో నాకు తెలుసు, నా భార్య ఏంటో నాకు తెలుసు అన్న నమ్మకం ఉన్నట్లయితే ఆ భార్యాభర్తల బంధాన్ని ఎవరూ కూడా విడదీయలేరు. అలానే భార్యాభర్తల మధ్య ఎటువంటి సీక్రెట్స్ అనేవి ఉండకూడదు. ఏ విషయమైనా కూడా ఇద్దరూ షేర్ చేసుకోవాలి, బాధ అయినా సంతోషమైనా. ఒకవేళ దాచుకుని సీక్రెట్స్ మెయింటైన్ చేశారు అంటే ఆ విషయాన్ని వేరే వ్యక్తి ద్వారా భార్యకి తెలిసినా భర్తకి తెలిసినా ఇద్దరి మధ్య కొంచెం అపార్థాలనే ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. భార్యాభర్తలు ఎంత ప్రేమగా ఉన్నా కానీ చిన్న చిన్న గొడవలు రావడం అనేది సహజం. అలా గొడవలు వస్తేనే ఒకరి మీద ఉన్న ప్రేమ ఒకరికి అర్థమవుతుంది. అలా గొడవలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ప్రతి విషయాన్ని కూడా పెద్దల వరకు వెళ్ళకూడదు. అలానే ఇతరులకు కూడా చెప్పకూడదు. సాధ్యమైనంత వరకు భార్యాభర్తలు ఇద్దరే పరిష్కరించుకోవాలి. గొడవ అవుతుంది అనుకోండి, ఎవరో ఒకరు తగ్గి ఉన్నామనుకోండి, ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది. అదే ఈ గొలికిపోయామనుకోండి, ఎవరికి నష్టం? మనకే నష్టం. భార్యాభర్తల మధ్య గొడవ ఎప్పుడు కూడా మంచులాగా కరిగిపోయేలాగా ఉండాలి. గొడవ అయిన వితిన్ సెకండ్లో ప్రేమగా మాట్లాడి చూడండి, ముందు జరిగిన గొడవ అంతా కూడా మర్చిపోతాము. నా మ్యారేజ్ జర్నీలో నేను అర్థం చేసుకున్న విషయాలు అయితే ఇవి. మా వదిని వాళ్ళు సంక్రాంతికి గోగు పిడికలు వేసుకుంటున్నారు. వాళ్ళు వేసుకుంటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. పండగ నెల పెట్టినప్పటి నుంచి కంగారు వచ్చేసేది, ఎప్పుడు గోగు పిడికలు వేసుకోవాలా అని చెప్పేసి. కవర్లు పట్టుకుని 4-5 కలిసి ఆవులు ఎక్కడుంటాయా అని చెప్పేసి ఊరు మొత్తం తిరిగేసి ఆవు పేడ అయితే తెచ్చేసుకునే వాళ్ళం. ఒక్కొక్కరైతే ఆవు గర్భవతి కాకపోయినా కూడా పేడ పట్టుకెళ్ళిపోతారని చెప్పేసి గర్భవతి అని చెప్పేసేవారు. అంటే గోగు పిడికలు వేసుకోవడానికి గర్భవతి ఉన్న ఆవు పేడ పని చేయదని చెప్పేసి ఆ పేడ అయితే పట్టుకెళ్ళరు కదా అని చెప్పి అలా అబద్ధాలు కూడా చెప్పేసేవారు. మేము పేడంతా పట్టుకెళ్ళిపోతే వాళ్ళకి పిడికలు చేసుకోవడానికి ఉండదని చెప్పి అబద్ధాలు చెప్పేసేవారు. ఇప్పుడు పిల్లలకైతే అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదు. గోగుదండ వేసామా లేదా అన్న పేరుకి పిడికలు అయితే వేసుకుంటున్నారు. ఆవులు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. మేము ఎంత పొడుగున్నామో అంత దండ గుచ్చుకోవాలి, లేదంటే మా ఫ్రెండ్స్ కంటే నేనే ఇంకా పెద్ద దండ వేసుకోవాలి అన్న పోటీల మీద వేసుకునే వాళ్ళం. గోగు పిడికలతో పాటు పెద్ద ఉండ చేసి దానికి 3 కన్నాలు పెడితే అట్టుపండు అని, 5 కన్నాలు పెడితే వెన్న ముద్ద అని చెప్పి అవి కూడా గోగుదండతో పాటు కలిపి కట్టుకునే వాళ్ళం. ఇంకా వీళ్ళైతే పేడ చాలా ఎక్కువ తెచ్చుకున్నారు, కానీ వాళ్ళకి గోగు పిడికలు సరిగ్గా వేసుకోవడం రాలేదు. అందుకు అమ్మ హెల్ప్ చేసి గోగు పిడికలు అయితే వేసేసింది. హైదరాబాద్ నుంచి మా అక్కగారు అబ్బాయి అయితే వచ్చాడు. వాళ్ళ అమ్మ రాకుండా వాళ్ళ నానితో వచ్చేసాడు. వాడు చాలా గ్రేట్ కదా, ఇంత చిన్న వయసులో అమ్మ లేకుండా నానితో ఉండడం. నేను ఈ వయసులో ఏంటి 10-15 సంవత్సరాలు వచ్చేంత వరకు అయినా కూడా మా అమ్మ ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాననేదాన్ని. అసలు అమ్మమ్మ ఇంటికి కూడా అమ్మ లేకుండా వెళ్ళేదాన్ని కాదు, అంతలా ఏడిపించేసేదాన్ని. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కూడా వెళ్ళాలనేదాన్ని. ప్రతి ఫంక్షన్కి కూడా మళ్ళీ నేను కూడా తోకలాగా రెడీ అయ్యేదాన్ని. అప్పుడు మా అమ్మ కొన్ని సార్లు అయితే ఇంకా అది కూడా నాతో వస్తానంటుంది. చిన్నప్పుడు అయితే తీసుకుని వెళ్ళొచ్చు, ఇంకా పెద్ద ఎదిగాక కూడా తీసుకుని తిప్పుతూ ఉంటాను, నేను కూడా రానని చెప్పేసి ఒక్కొక్కసారి తిట్టేసేది, కొట్టేది కూడా. నేనైతే దెబ్బలైనా తింటాననేదాన్ని, కానీ వెళ్ళడం మాత్రం మానేస్తానన్న మాట మాత్రం అనేదాన్ని కాదు. ఆ విషయంలో అయితే మా అమ్మని చాలా ఏడిపించి తినేదాన్ని. వాడు సంక్రాంతికి పెయింట్లు వేస్తాడంట, బ్రష్ ఇమ్మని చెప్పేసి పెయింట్ ఇమ్మన్నాడు. పెయింట్కి బదులుగా వాటర్ ఇస్తే ఆ వాటర్ బ్రష్ ముంచేసి పెయింట్ వేస్తున్నాడు. వాళ్ళు ఆడుకునే ఆటలు భలే సరదాగా అనిపిస్తాయి. అలానే వాళ్ళ ముద్దు మాటలు కూడా భలే ముద్దొచ్చేస్తాయి. మా వద్దని ముగ్గు చూడండి ఎంత బాగా పెట్టిందో. ధనుర్మాసం ముగ్గు ఎటువంటి వంకర టింకర్లు లేకుండా పెద్దోళ్ళు పెట్టినట్టే చాలా బాగా పెట్టింది. అందుకు యూట్యూబ్లో పెడతానే వీడియో తీసుకుంటాను అంటే నువ్వు అస్సలు వీడియో తీయొద్దని చెప్పేసి పారిపోతుంది. కానీ నేను ఆగుతాను, అది చూడకుండా వీడియో తీయట్లేదని చెప్పేసి వీడియో తీసేసి యూట్యూబ్లో అయితే పెట్టేశాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.